స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు నమస్తే. 5వ తరగతి వరకే చదువుకున్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో ఉన్నోడు నేను ఇవన్నీ చేస్తానని వాడు చెప్పుకుంటాడు, ఈడ ఇది చేయలేదు అది చేయలేదని వీళ్ళు చెప్పుకుంటారు. పింఛన్ 75,000 వస్తుంది, 75,000 కూడా పార్టీకి ఇస్తుంది. అన్నీ వాళ్ళకి ఇస్తే మరి మన కూడా ఎట్లా? మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన రోజున అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, ఆ సమయంలో మీకు ఎన్టీ రామారావు గారికి ఏ విధమైనటువంటి, ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని, ఆ రకమైన పద్ధతిలో ఇక్కడ ఏం కావాలనో, ఇక్కడ సమస్యలు ఏంటో వీటన్నిటిని రిప్రజెంట్ చేసేవాళ్ళం. అయినా వినబట్టలేదు, సోయిటి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఆందోళన చేసేవాళ్ళం.